రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జరుగుతున్న తెలంగాణ గ్రామీణ వైద్యుల సమైక్య మహాధర్నాకు మద్దతు తెలిపారు. ఆర్ఎంపీ పీఎంపీలపై బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కేసులు లేవని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో వారిని భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు హరీష్. ఇక ఆర్ఎంపీ పీఎంపీ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు. వీరిపై ఆరోగ్య శాఖ అధికారుల వేధింపులు ఆపాలన్నారు మాజీ మంత్రి. వీరిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. బ్యారెక్ నిండా మా గౌడన్నల్ని పెట్టిండ్రన్నా, లేని కేసులు పెడుతున్నారు, మమ్మల్ని సతాయిస్తున్నారు, మా గీత కార్మికుల పొట్టగొడుతున్నారు అని చెప్పి గౌడన్నలు కూడా మొన్న నా దగ్గరికి వచ్చి చెప్పుకొని బాధపడ్డారు. అంటే ప్రతి ఒక్కరిని వేధించుడే, ఎవరిని విడిచిపెట్టలే. ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, లాస్ట్కు హైదరాబాద్లో బిల్డర్ల ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏం ఉద్ధరించినవు? ఏ ఒక్క హామీ అన్న అమలు చేసినవా? 6 గ్యారంటీలు 13 హామీలు అంటివి. మొదటి హామీ మహిళలకు ఇచ్చే 2500 మహాలక్ష్మి అమలు కాలే. చివరి 1000 పింఛన్ కూడా అమలు కాలే. ఏమన్నా అంటే రుణమాఫీ చేసిన అంటాడు. అది అడికెళ్ళి చేసినావు నువ్వు. పోనీ అయిందా? ఏ ఊరికి పోదాం రేవంత్ రెడ్డి? నేను ఏ ఊరికన్నా ఈ రాష్ట్రంలో పోదాం, మొత్తం మంది రైతులకు మీ దాంట్లో అయినా అదే అందరికీ సగం మంది ఉంటారు ఇట్లా కానోళ్ళు. ఏడవైనా కాలే. దాని సూత్రం కూడా మీకు కూడా అర్థం కావాలి. రుణమాఫీ చేసినా నేను 21,000 ఇచ్చిన అంటాడు. ఇవ్వాల్సింది 45, ఇస్తానన్నది 31, ఇచ్చినా అని చెప్తున్నది 21, కానీ ఇచ్చింది 15. ఇదంతా మోసం. ఆ 15 ఏం చేసింది తెలుసా మీకు? ముసలికి 2000 పింఛన్ ఇస్తే నెలకు 1000 కోట్లు అవుతాయి. ఇక 4000 ఇస్తా అన్నాడు. 4000 ఇవ్వగానే 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండు. అంటే అవి 2000. ఆ 2000 ఇటు మళ్ళీ ఇచ్చిండు. వృద్ధుల పెన్షన్ 2000 ఎగ్గొట్టిండు, రుణమాఫీ కలిపిండు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, 8000 ఇటు కలిపిండు. కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు, రంజాన్ చీరలు, క్రిస్టమస్ చీరలు వచ్చు. అవో 1000 కోట్లు ఎగబెట్టిండు, దాన్ని ఇటు మలిపిండు. ఇట్లా ఆయన ఇచ్చిందేమి లేదు. కేసీఆర్ కిట్ ఉంటుండే దవాఖానలల్లో. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించవచ్చు కేసీఆర్. దాన్ని ఎగబెట్టిండు. దాని 2000 కోట్లు రుణమాఫీకి మళ్ళీ